చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్, చాలా సెన్సిబుల్ ప్రొడ్యూసర్. డెఫినెట్గా సుధాకర్ చేరుకూరి గారి బ్యానర్లో నా సినిమా ఉంటుంది. అది ఎప్పుడు మెటీరియల్స్ అవుతుందో తెలీదు. సార్, లవ్ టు వర్క్ విత్ యూ. ఇక ఆయన ఈ సినిమాకి అన్నయ్య మాస్ మహారాజ్ తీసేయండి అని అన్నారో లేదో తెలీదు, మరి సోషల్ మీడియాలో అలా వచ్చింది. మాస్ మహారాజ్ అనే టైటిల్ పెట్టింది నేను. దాని పేటెంట్ రైట్స్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి. అది ఉంచాలన్నా తీసేయాలన్నా ఫస్ట్ నన్ను అడగాలి. సో అన్నయ్య అంటే అన్నయ్య గురించే ఫస్ట్ మాట్లాడాలి. అన్నయ్య గురించి నాకు తెలిసింది చాలా ఎక్కువ, మరి మీద అంత టైం లేదు. సుమగారు ఇక్కడ ఎయిర్ టైం చాలా తక్కువ ఇస్తారు. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాల్సింది ఏంటంటే, మిరపకాయ వచ్చినా మిస్టర్ బచ్చన్ వచ్చినా ఒకేలా ఉండే వ్యక్తి మాస్ మహారాజ్ రవితేజ. ఏ రోజు నన్ను మిరపకాయ ఇచ్చినప్పుడు నన్ను అది లెక్క. సో అన్నయ్య, మాస్ మహారాజ్ అనే పదం అది ఉంచాలా తీసేయాలా అనేది మీ ఇష్టం. బట్ మమ్మల్ని ఆపడం మాత్రం మీకు చాలా కష్టం, గుర్తుపెట్టుకోండి. అది జరిగే పని కాదు. సినిమా ఎలా ఉన్నా, ఇందాక బాబీ చెప్పినట్టు సినిమా సినిమా సినిమా. నేనింతేలో ఆయన క్యారెక్టరే సినిమా క్యారెక్టర్లో పెట్టారు జగన్ గారు. సినిమా ఎలా ఉన్నా సరే, ఆడిందా ఊడిందా ఏం పట్టించుకోవడం, నెక్స్ట్ డే షూటింగ్కి వెళ్ళిపోవడం. దీన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్పాడు. అంటే మీకు అర్థమయ్యే భాషలో నేను ట్రాన్స్లేట్ చేస్తా. బ్లాక్ బాస్టర్లు వచ్చినప్పుడు పొంగిపోకరా, ఫ్లాపులు వచ్చినప్పుడు కుంగిపోకరా అని చెప్పాడు. మరి ఆయన భగవద్గీత చదువుకున్నాడో లేదో నాకు తెలియదు, కానీ దీన్ని స్థితప్రజ్ఞత అంటారు అనేది దీన్ని తెలుగులో. ఆ స్థితప్రజ్ఞుడు ఈ క్వాలిటీ నేను ఇద్దరిలో చూసా. ఒకటి పవన్